మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. లలితామృతం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ నాహం కర్త హరిహి కర్త సర్వసంభవం అన్న శీర్షికలో అధ్యాయాలను మనమంతా కూడా స్వామివారి లీలలను చక్కగా తెలుసుకుంటూ ఉంటాం. అయితే అనివార్య కారణాల వల్ల అయితేనేమి, జీవితంలో ఉన్నటువంటి ఈ భవబంధాల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అయితే ఏమి మీ ముందు ఈ మధ్య ఈ అధ్యాయాలను తీసుకురావడంలో ఆలస్యం జరిగింది. ఇక మీదట ఒక 16 అధ్యాయాలు మనకు మిగిలిన సందర్భంలో అవి మొత్తము పూర్తి చేయటానికి కానీ నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనము 15వ అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. అర్ధరాత్రి చీఫ్ సెక్రటరీతో మద్రాసు నుంచి కారులో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కుటుంబం ఆ సాయంత్రానికి తిరుపతి చేరాల్సి వచ్చింది. కానీ 5, 6, 7, 10 గంటలు గడిచినా చేరలేదు. పైగా వాళ్ళు బయలుదేరిన చోటికి వాకప్ చేస్తే ఆ కారు బయలుదేరి వెళ్ళిపోయాక వాళ్ళ ఆచూకీ తెలియటం లేదంటూ అక్కడి బంధువులు ఆందోళన పడిపోయారు. తిరుపతికి వచ్చి తిరుమలలో శ్రీనివాసుడి అభిషేక దర్శనం చేసుకోవాలని ఎన్నో రోజులుగా తహతహలాడుతూ ఎంతో ఆర్తితో సకుటుంబంగా ఓ సాయంత్రం బయలుదేరిన చీఫ్ సెక్రటరీకి ఏం జరిగిందోనన్న బెంగ, ఆందోళన ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. క్షణానికి ఆదుర్దా నాలో పెరిగిపోతోంది. అలా దాదాపు 13, 14 గంటలు పెరిగిపోతున్న ఆదుర్దాతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ. నేను చేసే ఉద్యోగం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయినా ప్రభుత్వ పాలనా వ్యవస్థలో నాదొక జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్టు. అది చీఫ్ సెక్రటరీకి 4 స్థాయిల క్రింద ఉంటుంది. పైగా అందరూ IAS, IPS అధికారుల సర్వీసులు చీఫ్ సెక్రటరీ ఆధీనంలోనే ఉంటాయి. ఒక సబ్ కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా అందరికీ పాలనాపరంగా ప్రభుత్వానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ సెక్రటరీయే. ముఖ్యమంత్రికి భయపడినా భయపడకపోయినా అధికారులంతా చీఫ్ సెక్రటరీకి భయపడేవాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి సైతం గౌరవించే పోస్టు చీఫ్ సెక్రటరీది. అతి శక్తివంతమైన పదవిలో ఉన్న SR రామూర్తి తిరుమల వెంకటేశ్వరుని అభిషేక సమయంలో దర్శించుకోవాలని కోరుకున్నారు. నా దగ్గర 2-3 సార్లు ఆయన తన కోరిక వ్యక్తం చేశారు. ప్రసాద్, శ్రీనివాసుడు అభిషేక దర్శనం కావాలయ్యా, నాకు ఎన్నోసార్లు ప్రయత్నించిన అభిషేక దర్శనం చేసుకోలేకపోతున్నాను. ఏదో ఒక అవాంతరం వస్తోంది. నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగానైనా నాకు అభిషేకం దర్శనం చేయించాలయ్యా అంటూ ఏదో ఆశగా అడిగారు శ్రీరామూర్తి. ఆయన అధికారికంగా ఆదేశించటం కాక అలా అభ్యర్థనగా అడిగేసరికి ఆశ్చర్యపోయాను. చీఫ్ సెక్రటరీ తలుచుకుంటే పాలనా వ్యవస్థలోనే మార్పులు తీసుకురాగల రోజులవి. అలాంటి చీఫ్ సెక్రటరీ ఆయన కన్నా ఎంతో క్రింద స్థాయిలో ఉన్న నన్ను అలా అడగటం ఏమిటి? అదే చెప్పాను. ఏమిటి సార్ మీరు అలా అడుగుతున్నారు? మీలాంటి ఆ దర్శనం కావాలంటే అలాంటి దర్శనం చేసుకోవచ్చు. మీరు తలుచుకుంటే ఎంతసేపు? నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చి అప్పటికే 2 ఏళ్ళు కావస్తోంది. అంచేత VIPలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగేలా నిర్దిష్ట విధానాలను రూపొందించి ఉంచాను. పైగా ఇలా జరగాలి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశించాక పై నుంచి కింద దాకా అదే పద్ధతిలో అన్నీ నడిచిపోతాయి. కనుక చీఫ్ సెక్రటరీ గారి ఇంత చిన్న కోరిక తీర్చటం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఏమాత్రం కష్టము కాదు, దుస్సాధ్యము కాదు. అందుకే నేను మళ్ళీ హామీ ఇచ్చాను. సార్, మీరు ఏ శుక్రవారం నాటి అభిషేకంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నా ఒక్కరోజు ముందు నాకు ఫోన్ చేయండి చాలు. అన్నీ నేను చూసుకుంటాను. నేను ఉండగా మీకు అభిషేక దర్శనం జరగకపోవటం ఏమిటి? జస్ట్ మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. ఆయనకి ఇంకా నమ్మకం కలగటం లేదు. ఇంకా ఏదో అనుమానం వెంటాడుతూనే ఉంది. మరి మా బావమరిది పద్మనాభ విషయంలో కూడా ఇలాగే అనుకున్నాం కదయ్యా, ఏమైంది అంటూ తన అనుమానాన్ని శ్రీరామూర్తి బయటపెట్టారు. ఓహ్, అదంటారా? సాలోచనగా అంటూ నేను పద్మనాభం గారిని గుర్తు చేసుకున్నాను. అప్పటికి కొద్ది కాలం క్రితం నేను ఏదో పని మీద హైదరాబాదు వెళ్ళాను. టీటీడీకి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించడానికి అపాయింట్మెంట్ తీసుకుని చీఫ్ సెక్రటరీ రామూర్తి గారిని కలిశాను. నిరాడంబరత, నిర్మలత్వము మూర్తిభవించిన రామూర్తి గారు మృదుభాషి. చాలా సమర్థుడైన అధికారిగా పేరు పొందిన శ్రీరామూర్తి గారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించే భక్తి తత్పరుడు. ఆ రోజు నేను కలవగానే రామూర్తి గారు, రావయ్యా ప్రసాదు, ఈ ఉదయం నీ గురించే ప్రస్తావన వచ్చిందయ్యా అన్నారు. చీఫ్ సెక్రటరీ అంతటి వ్యక్తి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారిని తలుచుకున్నారంటే
ఎక్కడో ఏదో తేడా వచ్చి ఉండాలి. అందుకే అడిగాను, ఏమైనా పొరపాటు జరిగిందా సార్? ఆయన నవ్వేశారు. అదేం లేదయ్యా, నా బావమరిది పద్మనాభం బ్రిటానియాలో పనిచేస్తున్నాడు. తిరుపతి కొండకి నడిచి ఎక్కి బాలాజీ దర్శనం చేసుకోవాలని చాలా కాలంగా ఆయన కోరిక. ఎన్నిసార్లు ఆయన ప్లాన్ చేసుకున్నా ప్రతిసారి ఏదో అవాంతరం ఎదురవటం, చివరి నిమిషంలో కార్యక్రమం మొత్తం క్యాన్సిల్ చేసుకోవటం జరుగుతోంది. ఈసారి అలా కాకుండా ప్రసాద్తో చెప్తాలే అన్నాను. అంటూ ఆయన తన బావమరిది పద్మనాభం గారి గురించి చెప్పారు. ఓ సింతే కదండి అన్నాను. అలా తీసి పారేస్తున్నావు కానీ స్వామి దర్శన భాగ్యం మన ఇష్ట ప్రకారం లభించేదనంటావా? పోనీలే, పద్మనాభానికి నీ ఆధ్వర్యంలో అత్యంత సంతృప్తికరమైన దర్శనం జరగాలని నా కోరిక. నువ్వు గట్టిగా పూనుకోకపోతే గతంలో లాగా అయిపోతుందేమోనని నా భయం. ఇది రామూర్తి గారి బెంగ. మొత్తం మీద నేను రామూర్తి గారికి హామీ ఇచ్చేశాను, పద్మనాభం గారి సంగతి నాకు వదిలేయండి అంటూ. ఆ మర్నాడు ఉదయం నేను తిరుపతికి రావటానికి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చేసరికి అక్కడ రామూర్తి గారు తన బావమరిదితో సహా ఉన్నారు. ఆయన కేవలం పద్మనాభం గారిని నాకు పరిచయం చేయాలని ఎయిర్పోర్టుకు వచ్చారు. ఈసారి ఎలాగైనా మా పద్మనాభం కొండకి నడిచి వచ్చిన వెంటనే మరపురాని దర్శనం చేయించాలయ్యా అని మరోసారి రామూర్తి గారు నన్ను హెచ్చరించారు. నాలో నేను నవ్వుకున్నాను. ఏమిటీన జాదస్తం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నేను హామీ ఇస్తుంటే కూడా ఈయన ఎందుకింత ఆదుర్దా పడతారు అనుకొని నాకు వదిలేయండి సార్, అంతా నేను చూసుకుంటాను అని మరోసారి ధీమా వ్యక్తం చేసి పద్మనాభం గారితో కలిసి తిరిగి విమానం ఎక్కాను. తిరుపతిలో దిగగానే పద్మనాభం గారు చెప్పిన కార్యక్రమం ప్రకారం ఆయన మిత్రులు కొంతమంది ఆ పూట మద్రాసు నుంచి తిరుపతికి వస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఆ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కొండకి నడిచి ఎక్కుతారు. ఆ రాత్రి శ్రీనివాసుని దర్శనం చేసుకోవటం, రాత్రికి కొండ మీద బస చేసి తెల్లవారుజామున సుప్రభాత దర్శనం, అర్చనానంతర దర్శనం కూడా చేసుకుంటారు. చీఫ్ సెక్రటరీ గారి దగ్గర బంధువు కనుక నేను మరింత శ్రద్ధగా ఏర్పాట్లన్నీ చేసేశాను. తిరుపతిలో ఆయన తన మిత్రులతో కలిసి బయలుదేరే వరకు ఆయన అవసరాలన్నీ తిరుపతిలోని రిసెప్షన్ ఆఫీసర్ చూసుకోవాలి. కొండెక్కేటప్పుడు వాళ్ళతో పాటు ఒక సెక్యూరిటీ గార్డు ఉండాలి. తిరుమల కొండకి చేరాక వాళ్ళ అవసరాలన్నీ తిరుమలలో రిసెప్షన్ ఆఫీసర్ చూసుకోవాలి. మరునాడు ఉదయం పద్మనాభం బృందం తిరుమల వదిలేదాకా ఆ రిసెప్షన్ ఆఫీసర్ వాళ్ళతోనే ఉండాలి. ఇలా ఏర్పాట్లు చేసి నేను నా పనిలో మునిగిపోయాను. ఆ మధ్యాహ్నం సరిగ్గా 3:30 గంటలకి తిరుపతి నుంచి రిసెప్షన్ ఆఫీసర్ నాకు టెలిఫోన్ చేశారు. ఓహో, పద్మనాభం పార్టీ బయలుదేరినట్టున్నారనుకుంటూ రిసీవర్ ఎత్తాను. అతను చెప్పింది కూడా పద్మనాభం గారి గురించే, కానీ అది దుర్వార్త. సార్, పద్మనాభం గారి బృందం సామాన్లన్నీ కారులో పెట్టేశాం. ఘాట్ రోడ్డు మొదట్లో అలిపిరి దగ్గర వాళ్ళందరినీ దింపటానికి కూడా ఏర్పాటు చేశాను. కానీ సరిగ్గా కారులోకి ఎక్కబోయే సమయంలో పద్మనాభం గారు భరించలేని కడుపు నొప్పితో మెలితిరిగిపోతున్నారు. అసలు ఆయన్ని పట్టుకొని ఏం బాధ అని అడిగితే తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఆయన బాధ చూడలేకపోతున్నాం సార్, అతను ఇంకా చెబుతూనే ఉన్నాడు. నేను అతని మాటలు కట్ చేస్తూ, వెంటనే ఆయన రుయా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నేను అక్కడికి వస్తాను అంటూ ఒక్క పరుగున వెళ్ళి కారులో కూర్చున్నాను. ఆ హాస్పిటల్కి వెళ్ళాక పద్మనాభం గారిని పరీక్షించిన డాక్టర్లు ఆయనకు తాత్కాలిక ఉపశమనానికి మందులు ఇచ్చారు. కిడ్నీలో రాళ్లు చేరటం వల్ల వచ్చింది నొప్పి, ప్రమాదం ఏమీ లేదు. కానీ ఆయన కనీసం కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అంటూ డాక్టర్లు స్పష్టం చేశారు. పద్మనాభం గారి మిత్రులంతా కొండకి వెళ్ళారు. సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నారు. కానీ పద్మనాభం మాత్రం డీలాపడిపోయారు. ఏమిటిది ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తే కూడా నాకెందుకు దర్శనం కావటం లేదు అంటూ నిస్పృహ వ్యక్తం చేశారు. ఏమైనా ఆయన మంచం మీద నుంచి కదిలే పరిస్థితిలో లేరు. అంచేత మర్నాడు ఆయన్ని విమానంలో మద్రాసుకు పంపించాం. చీఫ్ సెక్రటరీకి టెలిఫోన్ చేసి జరిగినదంతా వివరించాను. సారీ సార్, మీ పద్మనాభం గారికి దర్శనం చేయించలేకపోయాను అంటూ విచారం వ్యక్తం చేశాను. ఆయన నిట్టూర్చారు. పోన్లేవయ్యా, నువ్వేం చేస్తావు, అది నీ అసక్తత వల్ల జరిగిందేం కాదు కదా అన్నారు ఓదార్పుగా. ఆ నేపథ్యంలో ఇప్పుడు రామూర్తి గారు టెలిఫోన్ చేసి చెప్తున్నారు, రాబోయే శుక్రవారం నాడు అభిషేక దర్శనం చేసుకోవాలనుందని. నేను ధైర్యం తెచ్చుకొని, సార్, అప్పుడేదో అలా జరిగినంత మాత్రాన ప్రతిసారి అలానే ఎందుకు జరుగుతుంది, మీకెందుకు, మీరు వచ్చేయండి, అంతా నేను చూసుకుంటాను. బయలుదేరే ముందు
ఒక ఫోన్ కాల్ చేయండి చాలు అంటూ అపారమైన భరోసా ఇచ్చి వచ్చేశాను. ఆయన భయపడినట్లుగానే ఆ గురువారం నాడు ఆయన హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరటానికి కొన్ని గంటల ముందుగా ఏదో అత్యవసర సమావేశం ఉందంటూ ముఖ్యమంత్రి కబురు చేశారు. అంతే, చీఫ్ సెక్రటరీ కార్యక్రమం ఆ శుక్రవారానికి రద్దయింది. అయినా రామ్మూర్తి గారి మనసులో అభిషేక దర్శనం చేసుకోవాలన్న ప్రగాఢంగా ఉండటం వల్ల కనీసం వచ్చే గురు శుక్రవారాలైనా నేను తిరుపతి వెళ్ళటానికి అనుమతించాలి అంటూ ముఖ్యమంత్రిని సెలవు కోరటం, ఆయన సరే అనటం కూడా జరిగిపోయింది. గిర్రున వారం తిరిగింది. మేము అనుకున్న ఆ పై గురువారం వచ్చేసింది. ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం రామ్మూర్తి గారు తమ కుటుంబంతో మద్రాసులోని పద్మనాభం గారి ఇంటి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరాలి. సాయంత్రం 6:30 గంటలకల్లా తిరుమల చేరిపోవాలి. గురువారం రాత్రికి తిరుమలలో జరిగే పూలంగి సేవలోనూ మర్నాడు ఉదయాన్నే జరిగే అభిషేక సమయంలోనూ ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. నేను అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాను. ఆ మధ్యాహ్నం 3 గంటలకి మద్రాసుకు ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాను. కొద్దిగా ఆలస్యం అయిందయ్యా, 1 గంటలో బయలుదేరుతున్నాం అన్నారు. అంతే, ఆ రోజున నేను చివరిసారిగా ఆయనతో మాట్లాడటం అదే. రాత్రి 7, 8, 10 గంటలైనా రామ్మూర్తి గారి కుటుంబం తిరుపతి చేరలేదు. 8:30 మద్రాసుకు ఫోన్ చేస్తే ఆయన కుటుంబం బయలుదేరేసరికి సాయంత్రం 6:30 అయిందని, బహుశా 10 గంటలకో తిరుపతి చేరుతారని చెప్పారు. రాత్రి 11 దాటితే కింద అలిపిరిలో టోల్గేటు మూసేస్తారు. అందుకని కింద ఒక ఆఫీసర్ని ఈ పని మీద నియోగించాను. ఎంత రాత్రైనా సరే చీఫ్ సెక్రటరీ గారు భద్రంగా కొండకు చేరేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. అలాగే కొండ మీద నా క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఆయన కారు ఘాట్ రోడ్లోకి రాగానే నాకు తెలియజేయాలి అని నా కార్యాలయ సిబ్బందికి నొక్కి నొక్కి చెప్పాను. ఎక్కడా ఏమాత్రం లోపం జరగకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారి కుటుంబాన్ని మర్నాడు ఉదయం శ్రీనివాసుడి అభిషేక దర్శనం చేయించి తీరాలన్న దృఢ సంకల్పంతో మరోసారి ఏర్పాట్లు సరిచూసుకున్నాను. కానీ ఆ రాత్రి పూలంకి సేవ పూర్తయింది కానీ రామ్మూర్తి గారి కుటుంబం తిరుమలకి రాలేదు. రాత్రి 11:30కి మళ్ళీ మద్రాసుకు ఫోన్ చేశాను. వాళ్ళు ఇంకా తిరుమలకి చేరలేదన్న వార్త రామ్మూర్తి గారి బంధువుల్ని కూడా కలవరపెట్టింది. అదేంటి ఇంకా రాలేదా అంటూ వాళ్ళు కంగారు పడ్డారు. నాకు అనుమానం వచ్చింది. మధ్యలో ఎక్కడో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగి ఉంటుందని ఒకటే టెన్షన్ మొదలైంది. వెంటనే మద్రాసు తిరుపతి దారిలో చిత్తూరు సరిహద్దుల్లో గల నగరి, పుత్తూరు పోలీస్ స్టేషన్లకు టెలిఫోన్ చేసి ఇలా చీఫ్ సెక్రటరీ ఒక ప్రైవేటు కారులో వస్తున్నారని, ఆ కారు ఆచూకీ తెలిస్తే వెంటనే నాకు టెలిఫోన్ చేయాలని పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశాను. క్షణాలు, గంటలు దొల్లిపోతున్నాయి. మాటి మాటికి పోలీస్ స్టేషన్లకు ఫోన్ కాల్సు, మద్రాసుకి ఫోన్ కాల్సు, పెరిగిపోతున్న టెన్షను, ఆందోళన. ఆ రాత్రంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్లుగా చీఫ్ సెక్రటరీ గారి కుటుంబం గురించి ఎదురు చూస్తూనే ఉన్నాను. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం అంటూ అర్చకుల సుప్రభాత పఠనంతో తిరుమల ఆలయంలో శ్రీనివాసుడికి సుప్రభాత వేకువజామున మేలుకొలుపు ఆరంభమైంది. బెంగ, ఆందోళన, అయోమయం నిండిన హృదయంతో గర్భగుడిలో ఉన్నాను. నా చూపులన్నీ మహద్వారం కేసే. ఏ క్షణంలో చీఫ్ సెక్రటరీ గారి కుటుంబం వచ్చినా నేరుగా ఆలయం దగ్గరికి తీసుకొచ్చేయండి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వచ్చాను. అందుకే ఏ క్షణంలోనైనా వచ్చేస్తారన్న ఆశ. రాకపోతే ఏం జరిగిపోయిందోనన్న అనుమానం, ఆదుర్ద. అభిషేక సమయం కూడా గడిచిపోయింది. 7:30 అవుతోంది. ఇక ఉండబట్టలేక, స్వామి నువ్వే దారి చూపించాలి అంటూ శ్రీనివాసుడి మీదే రామ్మూర్తి గారి కుటుంబం భారం వేసి ఆలయంలోనే నిస్త్రాణగా కూలబడిపోయాను. ఆ మరుక్షణంలోనే ఫోన్ కాల్ వచ్చింది. ప్రసాదు, నేను రామ్మూర్తిని మాట్లాడుతున్నానయ్యా. నాకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? ఎక్కడున్నారు సార్? అంతా క్షేమమేనా? ఉత్కంఠ, ఉద్వేగం నిండిన కంఠంతో అడుగుతున్నాను. అంతా క్షేమంగానే ఉన్నాం. మద్రాసు నుంచి మాట్లాడుతున్నాను. ఈ 4 మాటలతో నాకు మనస్సు కొంత కుదుటపడింది. అయినా ఆదుర్ద వెంటాడుతోంది. నేను అక్కడ అడగకుండానే రామ్మూర్తి గారు ఆ అర్ధరాత్రి మిస్టరీ చెప్పుకుంటూ పోయారు. బామ్మర్ది పద్మనాభం గారితో సహా రామ్మూర్తి గారి కుటుంబం అంతా సాయంత్రం 6:30కి మద్రాసు నుంచి కారులో బయలుదేరారు.
ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు తమ వెనకాల ఒక ఖాళీ కారు కూడా పెట్టుకున్నారు. రామ్మూర్తి గారి కుటుంబం ఉన్న కారు తమిళనాడు ఆంధ్ర సరిహద్దు దాటేసరికి చెడిపోయింది. అప్పటికి 8 దాటింది. చెడిపోయిన దాన్ని రిపేర్ చేయాలని డ్రైవర్ చూశాడు. కాకపోయినా వెనకాల మరో స్పేర్ కారు వస్తోంది కాబట్టి దానిలో వెళదాం అనుకొని తిరుపతి వెళ్లే బస్సులు ఆపాలని ప్రయత్నించలేదు. అలా రాత్రి 10 దాటిపోయింది. వెనకాల రావాల్సిన కారు రాలేదు. చెడిపోయిన కారు బాగుపడలేదు. వీళ్ళు ఆగిన స్థలం దగ్గరలో ఎక్కడా ఊరు వాడాలేని నిర్జన ప్రదేశం కావటంతో ఎవరి సహాయము తీసుకోవటానికి లేదు. టెలిఫోన్ సదుపాయం అంతకన్నా లేదు. రాత్రి 10 దాటాక ఆ రూట్లో బస్సులు కూడా రావు. మధ్యలో 1-2 లారీలు వెళ్ళినా ఎవరూ ఆపలేదు. అలా నిర్జన ప్రదేశంలో ఆ నిబిడాంధకారంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి కుటుంబం ఆ రాత్రి అంతా జాగరణ చేయవలసి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కారు బాగుపడింది. కానీ అప్పుడు బయలుదేరిన అభిషేకం ముగిసే లోపల వాళ్ళు తిరుమల చేరటం అసాధ్యం కనుక కుటుంబం నిరాశతో వెనక్కి తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు. అలా ఆయన మద్రాసు చేరగానే స్పేర్ కారు డ్రైవరు తిరుపతి నుంచి ఆయనకి టెలిఫోన్ చేశాట. మీరు ఏ రూట్లో వెళ్ళారు సార్? నేను మీ వెనకాలే మీ కారు వెతుక్కుంటూ ఆ రూట్లో తిరుపతి వచ్చేశాను. ఒక వారం తరువాత హైదరాబాదులో కలిసినప్పుడు రామ్మూర్తి గారు నేను కలిసిన ఈ సంఘటనలో మా లోపం ఎక్కడ ఉందా అని సమీక్షించుకున్నాం. ఎంతో మెళుకువతో ప్లాన్ చేసి కూడా ఎలా విఫలమయ్యాం? చివరికి రామ్మూర్తి గారు ఇలా అన్నారు, ప్రసాదు, స్వామివారి దర్శన భాగ్యం మన చేతుల్లో ఉందంటయ్యా. మన అధికారం, హోదా, మంది, మార్బలం ఎన్నున్నా దర్శన ప్రాప్తి కలగాలంటే స్వామివారు అనుగ్రహించకుండా అవుతుందా? ఇది శ్రీవారి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళతాను. సంకల్పం మాత్రం చేసి ఉంచాను. చాలా త్వరలోనే ఆయన విశ్వసించిన పిలుపు వచ్చింది. ఆయన కుటుంబం పద్మనాభరావు గారితో సహా తనివి తీరా స్వామివారి అభిషేక దర్శనం పొందారు. ఆ దర్శనం అయి బయటికి వచ్చాక రామ్మూర్తి గారు ప్రేమగా నా భుజం తట్టి అన్నారు, ప్రసాదు, ఏదో ఒకరోజు నువ్వు కూడా చీఫ్ సెక్రటరీ కావచ్చు. కానీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకి మించిన పదవి లేదయ్యా. చీఫ్ సెక్రటరీగా ఉండి స్వామివారి పిలుపు కోసం నేను ఎంతో కష్టపడ్డాను. అదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నువ్వు ప్రతిరోజు చూడటానికి, ఆయన భక్తుల్ని చూసుకోవటానికి స్వామివారి చేత అనుగ్రహించబడ్డావయ్యా. భేష్. నిజానికి హై లెవెల్ సిఫార్తో వచ్చిన వాళ్ళకి సైతం సంతృప్తికరమైన దర్శనం లభించకపోవటం, ఏ సిఫార్సు లేకుండా వచ్చిన వారికి ఎవరో అనామకుల సహాయంతో తనివి తీరా శ్రీవారిని దర్శించుకున్నామన్న సంతృప్తి కలగటం అనేక మందికి అనేక సార్లు జరుగుతూనే ఉంది. ఇదంతా ఎందువల్ల? ఎవరి లీల, ఎవరి మాయ అంటూ స్వామివారిని చూస్తూ నిలబడిపోయాను అని చెబుతూ ఈ అధ్యాయాన్ని పీవీఆర్కే ప్రసాద్ గారు ముగించారు. ఈ అధ్యాయంలో చీఫ్ సెక్రటరీ గారు తన స్వానుభవంతో ముందుగానే స్వామి మీదున్న అపారమైన నమ్మకంతో తన అధికారాన్ని ఎక్కడన్నా దుర్వినియోగం చేస్తున్నానేమన్న అనుమానంతో స్వామిని అలా దర్శించుకోవడం సబబేనా అన్నటువంటి అనుమానాన్ని కొన్ని సందర్భాల్లో పీవీఆర్కే ప్రసాద్ గారి ముందు వెలిబూచటం జరిగింది. ఆయన ఎంతో పరమ భక్తులు కావటం వల్ల, ఆయన ఎంతో స్వానుభవంతో అంత నిరాడంబరంగా ఉంటూ స్వామిని భక్తిగా కొలవటం వల్ల కూడా చివరిగా ఆయన అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతూ అభిషేక దర్శనం జరిగింది. అలాంటి అనుభవాలు ఇక్కడ టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా విదితమే. నా స్వానుభవంలో నేను ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎన్నోసార్లు మహాద్వారం దాకా వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళలేక వెనక్కు తిరిగి వచ్చినటువంటి సందర్భాలు 2-3 నా జీవితంలో ఉన్నాయి. చక్కగా ఎవరు ఆపరు. ఒక టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి చక్కగా వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని ఏ సమయంలోనైనా ఏ క్షణంలోనైనా హాయిగా దర్శించుకొని ఆశీర్వదర్శనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఎన్నోసార్లు నేను స్వామివారిని దర్శించుకోకుండా వెనుక వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఒక్కొక్క రోజు మనసు చాలా బాధగా ఉండి ఇబ్బందిగా ఉండి ఆర్తితో స్వామిని తెలుసుకున్న సమయంలో అనుకోకుండా అనూహ్య రీతిలో తిరుమలకి వెళ్ళటం, స్వామివారి దర్శనం అలవోకగా జరగటం, చక్కటి నీరాజనమైన దర్శనము, స్వామివారి ప్రసాదము, ఆశీర్వచనము తీసుకొని
మళ్ళా చిగురించినటువంటి ఉత్సాహంతో చక్కగా స్వామి మీద భక్తితో తండ్రి నువ్వు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వచనంతో మళ్ళా ఉత్సాహంగా నీవు ఇచ్చిన ప్రతి రూపాయి నీకు అప్పచెబుతాను తండ్రి అంటూ వెనక్కి రావటం ఎన్నోసార్లు నాకు ఈ 3 సంవత్సరాలలో నా జీవితంలో నేను అనుభవించినటువంటి ఆ మధురానుభూతి తలుచుకున్న ప్రతిసారి ఎంతో హాయిగా ఉంటుంది. ఇలా టీటీడీలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా ప్రధానమంత్రి కంటే, ఒక రాష్ట్రపతి కంటే, ఒక ముఖ్యమంత్రి కంటే, ఏ ఉన్నత ఉద్యోగి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. స్వామి ఏడుకొండలవాడ, ఇన్ని వేల కోట్ల మందిలో ఈ చిన్న ప్రాణాన్ని చిన్నతనంలో నిన్ను అడిగినటువంటి ఆ కోరికని తీరుస్తూ నీ సన్నిధానంలో నీ సేవ చేసుకుంటూ తరించే భాగ్యాన్ని నాకు ఇలానే కొనసాగించి నా జన్మను తరింపజేయి తండ్రి. ఈ రోజుతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.